కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెదచందాలలో పర్యటించారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వసంతరాయులు చిత్రపటానికి నివాళులర్పించారు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఆయన కుటుంబం వసంతరాయులు అవయవాలను దానం చేయడం ఎంతో గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. केबल చూసుకో केबल పైన పెట్టి కూర్చున్నాడు. పెద్దగంధాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీరవెంకట వసంతరాయలు గారికి మొన్న జూలైలో గోదావరి జిల్లా దిగమరు వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన పాప కూడా ఉంటే వాళ్ళు తప్పించుకోగలిగారు, కానీ గాయాలతోటి ఆయన కదిలించిన సంఘటన. అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవ దానం చేశారు. మనస్ఫూర్తి వాళ్ళందరికీ చేతులెత్తులు ఒప్పేస్తున్నారు. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవ దానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయదానం చేయడం అనేది అసలు నిజంగా ఊహించలేనిది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. మా అమ్మగారు నాగపుష్పవతి, మా చెల్లి జాహ్నవి, నేను వసుమరావు గారి అబ్బాయిని. మా నాన్నగారు జూలై 28వ తారీఖు 2025 28వ తారీఖున వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనార్థం వెళ్తుంటే జగమూరి దగ్గర నర్సాపురం బాలపల్లి బైపాస్ జగమూరి దగ్గర ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం జరిగింది. బండి మించి పడిపోవడం జరిగింది. వాళ్ళకి బలమైన గాయం అవడం వల్ల దగ్గరలో ఉన్న భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసిన అనంతరం డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. మేము మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అన్నయ్య సత్యనారాయణ, బావ ప్రశాంత్ మరియు మా కుటుంబ సభ్యులందరూ కలిసి అవయవదానాన్ని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత అనంతరం ఎంఎస్ హాస్పిటల్స్ తీసుకెళ్ళి అక్కడ అవయవదానానికి ముందుకు వెళ్ళాం. అక్కడ మన జనసేన పార్టీ నాయకులు, జనసేన శ్రేణులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఓదార్చి పరామర్శించి మీకు తోడుగా మేము ఉంటాం, మీకు ఏమైందంటే మేము ఉంటాం అని మాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకెళ్ళని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాన్నగారు భౌతికంగా మా దూరం, శరీరంగా దూరంగా అయినా కానీ భౌతికంగా మాకు దగ్గరగానే ఉన్నారని ఒక దృఢమైన ఆలోచనతో, దృఢమైన దృక్పథంతో